ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటారు. సో చాలామంది వంతు అయిపోయింది. కొంతమంది మాట్లాడే వాళ్ళందరూ కూడా కాస్త సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, స్పీడ్గా ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అంబటి రాంబాబు, మాజీ మంత్రి, ఆయన మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. చాలామంది తగ్గారు, ఈయనైతే అసలు తగ్గట్లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటూ ఒక పక్క సెటైర్లు విసురుతున్నారు, మరో పక్క వార్నింగ్లు ఇస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, అలాగే లోకేష్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, ఎవరిని కూడా అంబటి విడిచిపెట్టట్లేదు. మరి ఏంటి, అంబటి గారు ఏమైనా తప్పులు చేయలేదా? ఆయన కరెక్ట్గా ఉన్నారా? నిజాయితీగా ముందుకు సాగారా? ఆ శాఖలో ఎటువంటి అవకతవకలు లేవా? అవన్నీ ఉంటే కాస్త భయపడతారు కదా. ఎందుకులే అనవసరంగా మనం నోరు పాడేసుకోండి, గట్టిగా కానీ మాట్లాడితే మనల్ని టార్గెట్ చేస్తారేమో, మనల్ని కానీ ఎత్తేస్తారేమో అన్న భయం ఉంటుంది. కానీ ఆ భయం లేకుండా మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా అటాక్లు ఇస్తున్నారు అంటే సంథింగ్ ఆలోచించాలి. మరి అంబటి గారి ధైర్యం ఏంటి? ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఒక పవన్ కళ్యాణ్ గారినే కాదు, ఒక లోకేష్ గారినే కాదు, ఒక చంద్రబాబు నాయుడునే కాదు, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఒక మాట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడారంటే, ఆయన నేను మనం చూసాం, పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఈ మాటకు మరి అంబటి రాంబాబు గారికి ఎక్కడో కాలినట్టున్నది, మా నాయకుడిని అంటారా అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆయన గురించి ఎవరైనా మాట్లాడాలన్నా ఫస్ట్ రంగంలోకి వచ్చేది, బరిలోకి దిగేది పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు. ముందు వరుసలో వీళ్ళిద్దరే కదా. ఆ తర్వాత కాలంలో కాస్త గుడివాడ అమర్నాథ్ తను ఉండేవాడు. ద్వారంపూడి చంద్రశేఖర్, ఇవన్నీ కూడా వేరే సామాజిక వర్గం, అది వేరే ఈక్వేషన్స్, అవి డిఫరెంట్ ఈక్వేషన్స్. అవి ఉభయ గోదావరి జిల్లా అక్కడున్న ఆ సమీక్షల నేపథ్యంలో అది డిఫరెంట్గా ఉండేది. కానీ ముందు వరుసలో ఉండేవాళ్ళు మాత్రం పేర్ని నాని, అంబటి రాంబాబు గారు, తర్వాత గుడివాడ అమర్. సో మరి వాళ్ళిద్దరూ కాస్త సైలెంట్ అయ్యారు. వాస్తవాలు గుర్తెరిగారేమో సైలెంట్ అవ్వడం అంటే. ఎందుకులే, పరిస్థితులు బాగాలేనప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోవాలట. దాన్ని కావాలని మనం కోరుండి గెలికితే అది వేరే రకంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు పెద్ద పిడుగులతో వాన పడుతుందండి, మొత్తం పవర్ కట్ అయిపోయిందండి, వైర్లు తెగిపోయినాయి, విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి, చెట్లు కూలిపోతున్నాయి, భారీ ఈదురుగాలు వస్తున్నాయి. ఏం చేస్తారు ఎవరన్నాని? ఇంటికి బయలుదేరాం, ఏం చేస్తారు? కారున్నా, బైక్ ఉన్నా, నడుచుకుంటూ వెళ్ళాలన్నా, ట్రావెల్ చేయాలన్నా కాస్త సంయమనం పాటిస్తాం. అయ్యో అంత ఎదురుగాలు వస్తున్నాయి, చెట్లు పడుతున్నాయి కదా అని. చెట్లు పడతానే ఉంటాయి, విద్యుత్ స్తంభాలు ఎక్కడున్నాయో తెలీదు, పవర్ పోయింది, ఏమీ కనిపించట్లేదు, నా కారు ఉన్నది కదా అని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోగలమా? గ్యారంటీ ఉంటుందా ఆ ట్రావెల్కి, ఆ ప్రయాణానికి? సక్సెస్ఫుల్గా ప్రయాణం సాగుతుందా? భయమే కదా, టెన్షనే కదా. సో ఇప్పుడు కూడా రాజకీయ నాయకుల పరిస్థితి ఓడిపోయిన తర్వాత కాస్త భయంగానే ఉండాలి. అధికారంలో ఉన్నవాడు ఎట్నుంచి ఎటు వచ్చి కొడతాడు అని. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ, ముఖ్యంగా అంబటి రాంబాబు, ఆయన మాట్లాడే మాటలు అసలు ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అంటే, ఆయన సరే అవన్నీ కూడా నేను వినిపిస్తాను. ఈయనన్న మాటల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా తీసుకోవాలి అంటుంది. ప్రతిపక్ష హోదా ఎప్పుడైతే వీళ్ళకి ఏమన్నా అంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా తీసుకోవాలి అంటున్నారు. మరి అంబటి రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా తీసుకునే ఆ క్రెడిబిలిటీని ఆయన సాధించారా? ఆ సక్సెస్ కొట్టాడు ఆయన? మీకే ప్రతిపక్ష హోదా లేదు, మరి ఆయన తీసుకోవాలని మీరు అంటున్నారు అంటే
పవన్ కళ్యాణ్ గారు పవరు ఇప్పుడు అంబటి రాంబాబు గారు గుర్తొచ్చిందా అని. ఎందుకంటే ఆయన తెలిసన్నారో తెలియకన్నారో ఒక హైప్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి. ఒక రేంజ్ ఉంది ఆయనకి ప్రతిపక్ష హోదా తీసుకోవాలని. ఆయన అన్నది సెటైరికల్గా కూటమిలో ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీని ప్రశ్నించండి అని అనొచ్చుగాక ఆయన. కానీ ప్రతిపక్ష హోదా తీసుకోమన్నారు అంటే వీళ్ళు పార్టీ కంట బలంగా జనసేన ఉందని చెప్పి ఆయన గుర్తించారా? మరి అలా గుర్తించినప్పుడు కార్పొరేటర్ కంట లేకపోతే కార్పొరేట్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయనకి ఎందుకంటే ప్రతిపక్ష హోదా? ఒకసారి ఆలోచించాలి కదా. మరి సాక్షాత్తు సీఎం గారే అన్నారు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు, కార్పొరేటర్ గురించి కూడా మాట్లాడారు. ఆయన కార్పొరేటర్ తోటి సమానంగా డిప్యూటీ సీఎం చూశారు. అంటే మరి ఒక సీఎం స్థాయిలో ఉన్న ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని కార్పొరేటర్గా చూస్తున్నారు అంటే అసలు రాజకీయాలను ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఏవేవో విమర్శించవచ్చు కాక ఇది కాదు కదా. కార్పొరేటర్ స్థాయి డిప్యూటీ సీఎం స్థాయి అంటే మీ హయాంలో 5 డిప్యూటీ సీఎంలు చేశారు, వాళ్ళందరూ 5 కార్పొరేటర్లా? ఎందుకండి రాజ్యాంగ పదవులను అది కించపరుస్తారు? అది మిమ్మల్ని కించపరచకూడదు. ఇప్పుడు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు సైకో అనలేదా? అది అంటే తప్పు. అది ప్రజలు చూసుకుంటారు. ఎవరో ఏదో ఎక్కడో అచ్చి చేశారని చెప్పి వాళ్ళు అచ్చి చేశారు కదా నేను చేస్తానంటే అవుతుందా? వాళ్ళు ఏదో ఎక్కడో లూటీ చేశారు నేను చేస్తానంటే అవుతుందా? ఆలోచించుకోవాలి కదా. ఇంకేమంటారు? పవన్ కళ్యాణ్ గారిపై మళ్ళీ సెటైర్లు మొదలుపెట్టారు. నాగబాబును దొడ్డిదారిలో మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్. అసలు అంబటి రాంబాబు గారికి సంబంధం ఏంటి? ఆ పార్టీ వాళ్ళది, కూటమి కలిసి ఉంది, 164 సీట్లు తిరుగులేని విజయాన్ని ప్రజలు ఇచ్చారు. ఆయన నాగబాబు గారిని చేసుకుంటారో లేకపోతే ఇంకొక సోమబాబు గారిని తీసుకుంటారో లేకపోతే ఇంకో వెంకటరమణ గారిని తీసుకుంటారో ఆ పార్టీకి సంబంధించిన అంశం కదా. అందులో కూడా మేము వేలు పెట్టేస్తాము, అందులో కూడా మేము దూరిపోతాము, దాన్ని కూడా మనం సెటైరికల్గా ఏది పడితే అది మాట్లాడతాము. ఈ నోటి దురదే కదా, ఈ వెటకారపు మాటలే కదా ఈ స్టేజ్కి తీసుకొచ్చినాయి. అయినా తీరు మారట్లేదంటున్నారు నెటిజన్లు, చాలామంది విశ్లేషకులు కూడా. వీళ్ళ పద్ధతి అసలు మారే పరిస్థితి అయితే కనిపించట్లేదు, ఇంక ఇదే పంతాల మీద ముందుకు పోతున్నారా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొక కీలకమైన అంశం ఏంటంటే పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగ నాదెండ్ల మనోహర్ గారు అంటున్నారండి. ఆ విజువల్స్ అవి వేస్తారు మా వాళ్ళు. పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగట ఎవరు? ఆయన నాదెండ్ల గారు. పౌర సరఫరాల శాఖ మంత్రిని తీసుకొచ్చి పీడిఎస్ బియ్యాన్ని మీరు అమ్ముకుంటున్నారు, రేషన్ బియ్యం పేరుతో నాదెండ్ల వేల కోట్లు వెనకేసుకుంటున్నారు. లోకేష్కు ఈసారి ఘోర ఓటమి తప్పదు అంబటి జ్యోతిష్యం. మంత్రి నారా లోకేష్ గారిని కూడా వదలని అంబటి రాంబాబు లోకేష్ గారిని. గాలి కొలిసొచ్చి మంత్రి లోకేష్ మంగళగిరిలో గెలిచారు. గతంలో లోకేష్ అడ్డదారిలో ఎమ్మెల్సీ అయ్యాడు. 2019లో మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయాడు. 2029లో 90,000 మెజారిటీతో లోకేష్ ఓడిపోవడం ఖాయం. అంబటి రాంబాబు గారి జ్యోతిష్కం. ఇక్కడితో ఊరుకున్నారా? ఇంకా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం, బడ్జెట్లో మాత్రం అసంతృప్తిగానే కేటాయింపులు, అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. రైతులకు అన్నదాత సుఖీభావం అన్నాడు, ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ ప్రచారం చేశారు, అది లేదు. 143 హామీలు చంద్రబాబు ఇచ్చారు, ఒకటి కూడా నెరవేరలేదు. అప్పులు మాత్రమే చేస్తున్నారు, నిరుద్యోగులు కూడా టీడీపీ మోసం చేసింది. ఇదండి. అంటే ఈయన ప్రధాన పాత్ర తీసుకున్నారేమో. అసలు లోకేష్ గారిని అయితే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన్ని టార్గెట్గా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ప్లే చేయండి బయట. వీళ్ళందరి బాధితులు, వీళ్ళందరి బాధితుల భార్యలు, ఈ అందరి బాధితుల కుటుంబాలు నీ కోసమే ఎదురు చూస్తున్నాయి. లోకేష్, ఎర్ర బుక్కు రాశావు కదా, ఆ ఎర్ర బుక్కుకి ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా, ఇంకా 4 years ఆగబ్బాయి బ్రదర్, 4 years ఇంక ఎక్కువ ఏం అవసరంలా.
దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు. చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. ఇది అంబటి రాంబాబు గారు. మూల్యం చెల్లించుకుంటారట. ఆల్రెడీ మీరు మూల్యం చెల్లించేసుకున్నారు రాంబాబు గారు, మీరు అది మర్చిపోతున్నారు. మరొక అంశం, 4 ఏళ్ళు ఆగబ్బాయి, 4 ఏళ్ళే బ్రదర్, ప్లీజ్ వెయిట్ 4 years. మీరు ఆ 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. మీకు అర్థం కాదు, వాళ్ళు వెయిట్ చేయమండం కాదు. ఈ 4 ఏళ్ళు మీరు సేఫ్గా ఉండగలగాలి. గతంలో ఏమీ తప్పులు జరగకపోతే చాలామందికి 4 ఏళ్ళు అన్నా చాలా సింపుల్గా 4 వేలు చూపించడం కాదు కదా. 4 సంవత్సరాలు, 360 రోజులు సంవత్సరం, ఏడాదికి ఒకసారి లెక్కేసుకుంటే వేలల్లో ఉంటుంది. అన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత కూడా మనకు విజయం వస్తుందో రాదో తెలియదు. ఆల్రెడీ వాళ్ళు విజయంలో ఉన్నారు, సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. ఎందుకు శబదాలు చేయడం, సవాళ్ళు విసరడం, కొరికి తల మీద గోక్కోవడం అంటారు దీన్నే. సామెతలు ఉంటాయి. కోరుండి కొట్టించుకోవడం. వాళ్ళు ఊరుకుంటారా? అసలే హీట్ ఎక్కిపోయి ఉంటారు. ఎందుకంటే నా 5 సంవత్సరాలు చూశారు. ఇప్పుడిప్పుడే ఓకే ఏదో గాడిన పడుతున్నదనో, ఆ పదవుల కోసమో ఏని కోసం ఏదో కింద మీద పడుతున్నారు, వాళ్ళ పాలన లేదో వాళ్ళు సాగిస్తున్నారు. ఇలాంటి టైంలో మనం వాళ్ళకి చురకలు పెడదామన్నా, కీ ఇద్దామన్నా యాక్టివ్ అయిపోతారు. యాక్టివ్ మోడ్లోకి ఇంకా యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మనకు వైఫైలు కట్ అవుతాయి. 4 ఏళ్ళు ఆగబ్బాయి అంటున్నారు. 90,000 మెజారిటీతో లోకేష్ను ఓడించడం ఖాయం అంటున్నారు. ఎప్పుడూ ఎన్నికలు ఉన్నాయి రాంబాబు గారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళమనండి, ప్రజా సమస్యల మీద పోరాడమనండి. మీరు కూడా యాక్టివ్గా మీ నియోజకవర్గాల్లో తిరగండి. అప్పుడు మీ మీద ఏవో ఆడియో క్లిప్పింగ్స్ అవి వచ్చినాయి. ఏదో వాళ్ళ సంబరాలు రాంబాబు, ఆ రాంబాబు, ఈ రాంబాబు అని ఏమో డ్యాన్సింగ్లు ఇవన్నీ కూడా. ఎంత మదన పడ్డారు మీరు, ఎంత ఆవేదన పడ్డారు. వాళ్ళు ఏదో సరదాగా అన్నారులే అని మీరు లైట్ తీసుకున్నారా? ఎవరో తీసుకోరు కదా. పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి తొంగి చూస్తేనే మీకు సంబంధం లేని అంశం కూటమి తీసుకున్న నిర్ణయాల్లో మీరు కామెంట్ చేస్తారు. నాగబాబు గారికి ఎలాగిస్తారు? దొడ్డిదారిని చేశారు, ఏం జారిని చేశారు, ఏముంది? ఎమ్మెల్సీలుగా చేసి అవడం అంటే అదేం పెద్ద రాజ్యాంగ విరుద్ధమా, ద్రోహమా? ఎంతమంది లేరు? అసలు మీకు సంబంధమే ఉంది. మీరు మాట్లాడవలసినవి ఆ సూపర్ 6 ఇవ్వలేదు, దాని మీద మాట్లాడండి. లేదా వేరే చేయలేదు, దాని మీద మాట్లాడండి. పీడిఎస్ బియ్యాన్ని అమ్ముకుంటున్న నాదెండ్ల అన్న రెడ్ హెడెడ్గా పట్టుకోండి. మీకు 40% ఓట్లు వచ్చినాయి. ప్రతి నియోజకవర్గంలో 40% మీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నిఘా పెట్టమనండి, డైరెక్ట్గా పట్టుకోమనండి. పీడిఎస్ బియ్యం తరలిపోతున్నది, ఆయన అమ్ముకుంటున్నాడు, లేకపోతే 1000 కోట్లు ఆయన సంపాదించేసాడు అంటున్నారు. నిరూపించండి. ఎందుకు ఈ మాటలు, అనవసరమైన మాటలు? సో ఇదే పంచాయతీ ఈ రకంగానే ఈ నోటి దురత వల్లే ఈ పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకపోతే మళ్ళీ చిక్కుల్లో పడక తప్పదు. ఆల్రెడీ పేరు నాని గారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, కొడాలి నాని సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. రోజా గారికి నిన్న మండల్లో చూసాం మనం. 45 రోజుల్లో వాళ్ళు లిస్టు తయారు చేస్తామంటున్నారు, ఆ రిపోర్ట్లు ఇస్తామంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంకా మీరు కాస్త యాక్టివ్గా ఉన్నారు. మీరు కూడా ఇందులో వంశీ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు, పోసాని ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి బెయిల్లు జైళ్ళు మధ్యలో కొట్టుమిట్టి ఆడుతున్నారు. కాస్త ఉన్నది మీరే సేఫ్గా ఇప్పుడు వరకుని. మీరు కూడా ఈ రకంగానే ప్రతిదీ టచ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరేగా రకంగా ఉంటుంది. అట్నుంచి ఇదిగా డైవర్ పెద్దిరెడ్డి గారిది, ఆయనది కూడా ఫారెస్ట్ భూమిని ఏదో ఆయన తీసుకున్నారని చెప్పి సాక్ష్యాధారాలతో సహా రెడీ అయినాయట. అది కూడా రిపోర్ట్ రెడీ అవుతుంది. సో ఇంక 1 కాదు 2 కాదు, పెద్ద తలకాయలు అన్నీ కూడా ఇబ్బందికరంలో ఉన్నాయి. అరెస్టులకి డేట్లు కూడా ఫిక్స్ చేస్తున్న నేపథ్యం అట. మరి ఇలాంటి టైంలో అంబటి గారు కాస్త సంయమనం పాటించి ప్రజాక్షేమం కోసం, మీ నియోజకవర్గం కోసం మాట్లాడితే బాగుంటుంది. పర్సనల్ అటాకులతో పవన్ కళ్యాణ్ అంటాను, లోకేష్ని అంటాను అంటే 4 సంవత్సరాల తర్వాత ప్రజలు ఆలోచించేది. ఇప్పుడు అది ఏమీ ఆలోచించరు. మీకే అది రివర్స్ కొడుతుందని ఆలోచిస్తే కాస్త మంచిది అన్నది చాలామంది చెబుతున్నది. మంచి మీకు నచ్చదేమో, నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే మీకు నచ్చినట్టుగా అడుగులు వేయండి, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్తారు. ఇక మిగతా అంశాలకు వస్తే, పోసాని కస్టడీ బెయిల్పై విచారణట. కస్టడీ పిటిషన్లో తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
కాస్త ఏదో ఉపశమనం లభించింది అని మాట్లాడే పరిస్థితి. అసలు విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకుంటున్నారా? ఎందుకంటే ఇంకో నెల 2 నెలల్లో ఏప్రిల్ తర్వాత సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచార నేపథ్యం. ఇక జగన్ జనంలోకి వచ్చేది ఎప్పుడు? జనసేన పార్టీ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవి కూడా చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. ఇంకా కూటమి సర్కారుపై విమర్శలు చేయడంలో జగన్ సరిపెట్టుకుంటున్నారా, లేకపోతే వేరే వ్యూహం ఏమైనా ఉన్నదా?